ఓం శాంతి. మురళీ డేట్ 19/5/2025. మధురమైన పిల్లలారా, శ్రీమతమే మనల్ని శ్రేష్టంగా తయారు చేస్తుంది. కాబట్టి శ్రీమతాన్ని మర్చిపోకండి. మన్మతాన్ని వదిలి తండ్రి శ్రీమతాన్ని అనుసరించండి. ప్రశ్న: పుణ్యాత్ములుగా అయ్యేందుకు యుక్తి ఏది? జవాబు: పుణ్యాత్ములుగా అవ్వాలి అంటే సత్యమైన మనస్సుతో, ప్రేమతో తండ్రి ఒక్కరినే స్మృతి చేయండి. కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి వికర్మలు చేయకండి. అందరికీ మార్గాన్ని తెలియచేయండి. ఈ పుణ్యకార్యం నేను ఎంత చేస్తూ ఉన్నాను అని మీ మనస్సుని ప్రశ్నించుకోండి. 100 రెట్లు శిక్షను అనుభవించవలసి వచ్చే కర్మలేమీ చేయలేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి. చెక్ చేసుకోవడం వల్ల పుణ్యాత్ములుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము శివబాబా మతంపై నడుస్తున్నామని పిల్లలకు తెలుసు. వారి మతం అన్నిటికంటే శ్రేష్టాతి శ్రేష్టమైనది. అత్యంత ఉన్నతమైన శివబాబా తన పిల్లలను శ్రేష్టంగా చేసేందుకు ఏ శ్రేష్ట మతం ఇస్తూ ఉన్నారో, ఎలా ఇస్తూ ఉన్నారో ప్రపంచానికి తెలియదు. ఈ రావణ రాజ్యంలో మనుషులెవరూ మనుషులకు శ్రేష్ట మతాన్ని ఇవ్వలేరు. మీరిప్పుడు ఈశ్వరీయ మతం వారిగా అవుతారు. ఈ సమయంలో పతీత్ నుండి పావనంగా అయ్యేందుకు పిల్లలు మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది. ఒకనాడు మేము విశ్వరాధ్యాధికారులుగా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలిసింది. ఈ బ్రహ్మకు కూడా తాను విశ్వాధికారిగా ఉండిన విషయం తెలియదు. విశ్వాధికారులు మళ్ళీ పూర్తి పతితులుగా అవుతారు. ఈ నాటకాన్ని బుద్ధి ద్వారా బాగా అర్థం చేసుకోవాలి. తప్పేమిటి, ఉప్పేమిటి, ఇందులోనే బుద్ధి యుద్ధం నడుస్తుంది. పూర్తి ప్రపంచమంతా తప్పుగా ఉంది. ఒక్క తండ్రి మాత్రమే రైట్. సత్యం చెప్పేవారు వారు మిమ్మల్ని సత్యమైన ఖండానికి అధికారులుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి మతాన్ని తీసుకోవాలి. మీ మతానుసారం నడుచుకుంటూ పోతే మోసపోతారు. కానీ వారు గుప్తము, నిరాకారులు. చాలామంది పిల్లలు పొరపాటు చేస్తారు. ఇది దాదా మతమని భావిస్తారు. మాయ వారి శ్రేష్ట మతాన్ని అనుసరించనివ్వదు. శ్రీమతాన్ని అనుసరించాలి కదా. బాబా, మీరు చెప్పిన శ్రీమతాన్ని మేము తప్పనిసరిగా పాటిస్తామని పిల్లలు చెప్తారు. కానీ అనేక మంది అంగీకరించరు. నెంబర్ వారు పురుషార్థానుసారము మతాన్ని అనుసరిస్తూ ఉన్నారు. మిగిలిన వారు తమ మతానుసారం నడుచుకుంటూ ఉన్నారు. శ్రేష్ట మతాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. ఇటువంటి తండ్రిని క్షణక్షణము మర్చిపోతారు. మాయ బాబా మతాన్ని తీసుకోనివ్వదు. శ్రీమతం చాలా సహజం కదా. మనము తమో ప్రధానంగా ఉన్నామని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. నా మతం ప్రసిద్ధి చెందింది శ్రీమద్ భగవద్గీత అని అంటారు. భగవంతుడు ఇప్పుడు చెప్తూ ఉన్నారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. నేను వచ్చి భారతదేశానికి శ్రీమతం ఇచ్చి శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేస్తాను. తండ్రి సావధానపరుస్తూ ఉన్నారు. పిల్లలు శ్రీమతాన్ని అనుసరించరు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలారా, శ్రీమతాన్ని అనుసరించటం మర్చిపోకండి. ఇది బ్రహ్మ చెప్పే మాట కాదు. శివబాబా ఇతని ద్వారా శ్రీమతం ఇస్తున్నారని భావించండి. వారే ఇతని ద్వారా మతం ఇస్తారు. అర్థం చేయించేది వారే. నేను ఆహార పానీయాలు సేవించను, నేను అభోక్తను అని చెప్తూ ఉన్నారు. పిల్లలు మీకు శ్రీమతం ఇస్తారు. తండ్రి నెంబర్ 1 శ్రీమతం ఇస్తున్నారు. నన్ను స్మృతి చేయండి. ఎటువంటి వికర్మలు చేయకండి. ఎంత పాపం చేశానో స్వయాన్నే ప్రశ్నించుకోండి. అందరి పాప భాండం నిండిందని మీకు తెలుసు. ఈ సమయంలో అందరూ తప్పుడు మార్గంలో ఉన్నారు. ఇప్పుడు మీకు తండ్రి ద్వారా రైట్ దారి లభించింది. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉన్నది. గీతలో ఏ జ్ఞానం ఉండాలో అది లేనే లేదు. ఆ గీత
తండ్రి ద్వారా తయారయింది కాదు. ఇది కూడా భక్తి మార్గంలో నిర్ణయమై ఉంది. భగవంతుడు వచ్చి భక్తికి ఫలాన్ని ఇస్తారని చెప్తారు. పిల్లలకు జ్ఞానం వల్ల సద్గతి కలుగుతుందని అర్థం చేయించబడింది. అందరికీ సద్గతి కూడా కలుగుతుంది. దుర్గతి కూడా అందరిది అవుతుంది. ఈ ప్రపంచమే తమో ప్రధానంగా ఉంది. సతో ప్రధానంగా ఎవ్వరూ లేరు. పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు చివరిలో తమో ప్రధానమైపోయారు. ఇప్పుడు మృత్యువు అందరి తలపై నిలబడి ఉంది. భారతదేశమే ముఖ్యమైనది. గీత ఒక్కటే దేవీ దేవతా ధర్మశాస్త్రము మరియు ఇతర ధర్మాలలో వెళ్ళడం వల్ల మీకేం లాభము? ప్రతి ఒక్కరూ తమ తమ ఖురాన్, బైబిల్ వంటి గ్రంథాలే చదువుతారు. వారికి తమ ధర్మాన్ని గురించి తెలుసు. ఒక్క భారత్వాసులు మాత్రమే ఇతర అన్ని ధర్మాలలోకి వెళ్ళిపోతారు. మిగిలిన వారంతా వారి వారి ధర్మాలలో పక్కాగా ఉన్నారు. ప్రతి ధర్మం వారి ముఖాలు మొదలైనవి వేరువేరుగా ఉంటాయి. తండ్రి స్మృతి కలిగిస్తూ ఉన్నారు. పిల్లలారా, మీరు మీ దేవీ దేవతా ధర్మాన్ని మర్చిపోయారు. మీరు స్వర్గంలో దేవతలుగా ఉండేవారు. హంసో అర్థాన్ని తండ్రి భారత్వాసీలకు వినిపించారు. పోతే ఆత్మలైన మనమే పరమాత్మ కాదు. ఈ విషయాలు భక్తి మార్గంలోని గురువులు తయారు చేశారు. గురువులు కూడా కోట్ల లెక్కలో ఉన్నారు. స్త్రీకి పతియే నీ గురువు, ఈశ్వరుడు అని చెప్తారు. పతియే పరమేశ్వరుడు అయినప్పుడు మళ్ళీ ఓ భగవాన్, ఓ రామా అని ఎందుకంటారు? మనుషుల బుద్ధి పూర్తిగా రాతి బుద్ధిగా అయిపోయింది. ఈ బ్రహ్మ కూడా అలాగే ఉండేవారు. స్వయం చెప్తూ ఉన్నారు, వైకుంఠ రాజ్యాధికారి అయిన శ్రీకృష్ణుడు ఎక్కడ? పల్లెటూరి పిల్లవాడు అని చెప్పడం ఎక్కడ? శ్యామసుందరుడు అని చెప్తారు. కానీ వారికి దాని అర్థం ఏమాత్రమూ తెలియదు. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయించారు. నెంబర్ 1 సుందరంగా ఉన్నవారే లాస్ట్ నెంబర్ తమో ప్రధానంగా నల్లగా అయిపోయారు. ఒకప్పుడు మనం సుందరంగా ఉండి ఇప్పుడు నల్లగా అయిపోయామని మీకు తెలుసు. 84 జన్మల చక్రము పూర్తి చేసుకొని ఇప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు తండ్రి ఒక్కటే ఔషధం ఇస్తూ ఉన్నారు. నన్ను స్మృతి చెయ్యండి. ఆత్మలైన మీరు పతీత్ నుండి పావనంగా అవుతారు. మీ అనేక జన్మల పాపాలు వినాశమైపోతాయి. రావణుడు వచ్చినప్పటి నుండి మీరు పతనం చెందుతూ పాపాత్ములుగా అయిపోయారు. మీకు తెలుసు, ఈ ప్రపంచమే పాపాత్ముల ప్రపంచం. ఇందులో ఒక్కరు కూడా సుందరమైన వారు లేరు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ సుందరంగా చేయలేరు. మీరు సుందరంగా స్వర్గవాసులుగా అయ్యేందుకు వచ్చారు. ఇప్పుడు నరకవాసులుగా శ్యామ్గా ఉన్నారు. ఎందుకంటే కామచిత్తుపై కూర్చొని నల్లగా అయ్యారు. తండ్రి చెప్తూ ఉన్నారు, కామ వికారము మహాశత్రువు. దానిపై ఎవరైతే విజయం పొందుతారో వారే జగజ్జీత్ అవుతారు. నెంబర్ 1 కామ వికారము. అది ఉన్నవారిని పతితులు అంటారు. క్రోధీలను పతితానని అనరు. పతిత్ పావన్, మీరు వచ్చి పతితం నుండి పావనంగా తయారు చేయండి అని తండ్రిని పిలిచారు. తండ్రి వచ్చి అంతిమ జన్మలో పావనంగా అవ్వండి అని చెప్తూ ఉన్నారు. రాత్రి తర్వాత పగలు, పగల తర్వాత రాత్రి వచ్చినట్లు సంగమయుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. ఈ చక్రము తిరగాల్సిందే. అంతేకాని ఆకాశంలో లేక పాతాళంలో ప్రపంచం లేదు. సృష్టి అంటే ఇదే. సత్యయుగము త్రేతాయుగము ఇక్కడే ఉన్నాయి. వృక్షం కూడా ఇదొక్కటే. మరే వృక్షము ఉండేందుకు సాధ్యం లేదు. ఇవన్నీ వ్యర్థ ప్రలాపాలు. అనేక ప్రపంచాలు ఉన్నాయని అనడం అసత్యం. అవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. తండ్రి సత్యమైన విషయాలను వినిపిస్తూ ఉన్నారు. మేము ఎంతవరకు శ్రీమతాన్ని అనుసరిస్తూ సతో ప్రధానంగా
అంటే పుణ్యాత్ములుగా అవుతూ ఉన్నాము? స్వయాన్ని ప్రశ్నించుకోండి. సతో ప్రధానులను పుణ్యాత్ములని, తమో ప్రధానులను పాపాత్ములని అంటారు. వికారాలకు వశమగుట పాపము. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇప్పుడు పవిత్రంగా అవ్వండి. నా వారిగా అయ్యారు కనుక నా శ్రీమతాన్ని అనుసరించాలి. ముఖ్యమైన విషయము, మీరు ఏ పాపాలు చేయకండి. నెంబర్ 1 పాపము వికారాలకు వశమవ్వడం. తర్వాత ఇంకా చాలా పాపాలు జరుగుతాయి. దొంగతనము, మోసము మొదలైనవి చాలా చేస్తారు. అనేక మందిని ప్రభుత్వం పట్టుకుంటుంది కూడా. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తూ ఉన్నారు, మీ మనస్సుని మీరే ప్రశ్నించుకోండి. మేమేమీ పాపకర్మలు చేయటం లేదు కదా. మేము దొంగతనం చేసినా, లంచం తీసుకున్నా మేమేమీ పాపకర్మలు చేయటం లేదు కదా. బాబాకు తెలుసని, వారికి అన్నీ తెలుసని భావించకండి. అన్నీ తెలిసిన వారు అంటే అర్థం ఇది కాదు. మీరు ఎప్పుడైనా దొంగతనం చేస్తారు, తండ్రికి తెలుస్తుందా? బాబా ఏం చేయగలరు? చేసిన దొంగతనానికి 100 రెట్లు శిక్షను అవ్వనే అవుతుంది. చాలా శిక్షలు అనుభవిస్తారు. పదవి కూడా భ్రష్టమవుతుంది. ఇటువంటి పనులు చేస్తే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈశ్వరుని పిల్లలుగా అయ్యి శివబాబా ద్వారా ఇంత వారసత్వం లభిస్తుంటే వారి బండారం నుండే దొంగతనం చేస్తే అది చాలా పెద్ద పాపము. కొందరికి దొంగతనం చేసే అలవాటు ఉంటుంది. వారిని జైలు పక్షులని అంటారు. ఇది ఈశ్వరుని ఇల్లు, సర్వము ఈశ్వరుందే కదా. తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ఈశ్వరుని ఇంటికి వస్తారు. కానీ కొంతమందికి అలవాటైపోయింది. వారికి 100 రెట్లు శిక్ష పడుతుంది. ఈశ్వరుని ఇంటిలోనే చోరీ చేసినచో అలాంటి వారికి శిక్షలు కూడా చాలా లభిస్తాయి. తరువాత జన్మలకు మురికి ఇంటిలో జన్మ తీసుకుంటారు. అంటే తమంటకు తామే నష్టం చేసుకున్నారు కదా. స్మృతియే చేయని వారు చాలామంది ఉన్నారు. ఏమీ వినరు. బుద్ధిలో చోరీ మొదలైన ఆలోచనలే తిరుగుతూ ఉంటాయి. సత్సంగాలకు వెళ్ళి అక్కడ నుండి పాదరక్షలు దొంగతనం చేస్తారు. వారికి ఇదే పని ఉంటుంది. ఎక్కడ సత్సంగం జరిగితే అక్కడికి వెళ్ళి చెప్పులు దొంగలిస్తూ ఉంటారు. ప్రపంచం పూర్తిగా మురికిగా ఉంది. ఇది ఈశ్వరుని ఇల్లు. దొంగతనం చేసే అలవాటు చాలా చెడ్డది. చిన్న దొంగే గజ దొంగగా అవుతారని అంటారు. అంటే 1 పైసా దొంగతనం వారే రేపు 1,00,000 రూపాయలు కూడా దొంగతనం చేస్తారు. మేము ఎంత పుణ్యాత్ములుగా అయ్యాము, ఎంత సమయం స్మృతిని తండ్రిని చేశామో మనసులో ప్రశ్నించుకోవాలి. ఎంతవరకు స్వదర్శన చక్రధారులుగా అవుతూ ఉన్నాము, ఎంతవరకు ఈశ్వరీయ సర్వీస్లో ఉంటూ ఉన్నాము, ఎన్ని పాపాలు తొలగిపోతూ ఉన్నాయి. ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని చూసుకోండి. ఎంత పుణ్యం చేశాను, ఎంతసేపు యోగం చేశాము, ఎంతమందికి దారి చూపాము. స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఉద్యోగ వ్యవహారాలు చేయండి. మీరు కర్మయోగులు. కర్మలు భలే చేయండి. బాబా ఈ బ్యాచీలను తయారు చేయిస్తూ ఉంటారు. దీని ద్వారా మంచి మంచి వారికి అర్థం చేయించండి. మహాభారత యుద్ధం ద్వారానే స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయి. కృష్ణుని చిత్రంలో కింద చాలా బాగా వ్రాయబడి ఉంది. కానీ పిల్లలు ఇంకా ఇంత విశాల బుద్ధి కలవారిగా అవ్వలేదు. కొంచెం ధనం లభిస్తే చాలు, వెంటనే నృత్యం చేయడం ప్రారంభిస్తారు. ఎవరికైనా చాలా ఎక్కువ ధనం ఉంటే మాలాంటి వారు ఇంకెవ్వరూ లేరు అని కొందరు భావిస్తారు. ఏ పిల్లలైతే తండ్రిని నిర్లక్ష్యం చేస్తారో వారికి తండ్రి ఇస్తున్న అవినాశి జ్ఞానరత్నాల ఖజానాపై కూడా గౌరవం ఉండదు. బాబా ఒకటి చెప్తే వారు మరొకటి చేస్తారు. నిర్లక్ష్యపరుస్తున్నందున చాలా పాపాలు చేస్తూనే ఉంటారు. శ్రీమతాన్ని అనుసరించరు. అందువల్లే కింద పడిపోతారు. ఇది కూడా డ్రామా అని తండ్రి చెప్తూ ఉన్నారు. వారి అదృష్టంలో లేదు.
బాబా తెలుసు, చాలా పాపాలు చేస్తూ ఉంటారు. తండ్రి చదివిస్తూ ఉన్నారు. నిశ్చయం ఉంటే చాలా సంతోషం ఉండాలి. భవిష్య నూతన ప్రపంచంలో మనం రాకుమారీలుగా అవుతామని మీకు తెలుసు. కాబట్టి ఎంతో సంతోషంగా ఉండాలి. కానీ పిల్లలు ఇంకా ఇప్పటి వరకు నిరాశతో నిస్పృహతో ఉన్నారు. ఆ స్థితి నిలబడడం లేదు. తండ్రి అర్థం చేయించారు. వినాశనం కొరకే రిహార్సల్స్ కూడా జరుగుతాయి. ప్రకృతి బీభత్సాలు కూడా సంభవిస్తాయి. అవి భారతదేశాన్ని బలహీనపరుస్తూ ఉంటాయి. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, ఇవన్నీ జరగాల్సిందే. లేనిచో వినాశనం ఎలా జరుగుతుంది? మంచు వర్షం కురిస్తే పంట పొలాలు మొదలైన గతి ఏమవుతుంది? లక్షల మంది మరణిస్తూ ఉంటారు. ఎవరూ చెప్పలేరు. కాబట్టి తండ్రి ముఖ్యమైన విషయం తెలియచేస్తూ ఉన్నారు. మీలో మీరే పరిశీలించుకోండి. నేను తండ్రిని ఎంత స్మృతి చేస్తూ ఉన్నాను. బాబా చాలా మధురమైన వారు. మీ కర్తవ్యం అద్భుతము. మీ ఆజ్ఞ ఏమిటంటే నన్ను స్మృతి చేస్తే 21 జన్మలకు ఎప్పుడూ రోగాలు రావు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే నేను గ్యారంటీ ఇస్తాను. సన్ముఖంలో తండ్రి మీకు చెప్తూ ఉన్నారు. తర్వాత మీరు ఇతరులకు వినిపిస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. చాలా ప్రేమించడం పతీత్ నుండి పావనంగా అయ్యేందుకు ఎంతో సహజమైన మార్గాన్ని తెలియచేస్తారు. మేము చాలా పాపాత్ములమని కొందరు చెప్తారు. మళ్ళీ అటువంటి పాపకర్మలు చేయకండి. నన్ను స్మృతి చేస్తూ ఉంటే జన్మల పాపము భస్మమవుతూ ఉంటాయి. స్మృతియే ముఖ్యమైనది. దీనినే సహజ స్మృతి అని అంటారు. యోగం అనే పదాన్ని కూడా తీసేయండి. సన్యాసీలు హఠయోగాలు రకరకాలుగా ఉన్నాయి. అనేక రకాల యోగాలు నేర్పిస్తారు. బాబా అనేక మంది గురువులను ఆశ్రయించారు కదా. అనంతమైన తండ్రి చెప్తూ ఉన్నారు, ఇవన్నీ వదలండి. మీ అందరినీ కూడా నేను ఉద్ధరించాలి. ఇలా చెప్పే ధైర్యము శక్తి మరెవ్వరికీ లేదు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ సాధువుల్ని కూడా ఉద్ధరిస్తాను. మరి మీరు గురువులుగా ఎలా అవుతారు? కాబట్టి ముఖ్యమైన విషయం తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీ మనస్సును మీరే ప్రశ్నించుకోండి. మేము ఏ పాపాలు చేయటం లేదు కదా. ఎవరికీ దుఃఖం ఇవ్వటం లేదు కదా. ఇందులో ఏ కష్టమూ లేదు. లోపల చెక్ చేసుకోవాలి. రోజంతటిలో ఎంత పాపం చేశాను, ఎంత స్మృతి చేశాను. స్మృతి ద్వారానే పాపం నశిస్తుంది. ప్రయత్నం చేయాలి. ఇది చాలా కష్టంతో కూడిన పని. జ్ఞానం ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ముక్తి జీవన్ముక్తులకు మార్గాన్ని తండ్రే తెలియచేస్తారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ. తండ్రి ఇచ్చే అవినాశి జ్ఞాన రత్నాల ఖజానాపై గౌరవం ఉంచాలి. నిర్లక్ష్యం చేసి పాపకర్మలు చేయరాదు. భగవంతుడు చదివిస్తూ ఉన్నారని నిశ్చయం ఉంటే అపారమైన సంతోషం ఉంటుంది. ఈశ్వరుని ఇంటిలో ఎప్పుడూ దొంగతనం మొదలైనవి చేసే ఆలోచన రాకూడదు. ఈ అలవాటు చాలా చెడ్డది. పైసా దొంగలించిన వాడు రేపు లక్షలు దొంగలిస్తాడని అంటారు. మేము ఎంత పుణ్యాత్ములుగా అయ్యామో మీలో మీరే ప్రశ్నించుకోండి. వరదానము. నిర్బలమైన వ్యాకులపడే అసమర్థ ఆత్మకు అదనపు బలం ఇచ్చే ఆత్మీక రహం దిలువవ. ఎవరైతే ఆత్మీక దయాహృదయం కల పిల్లలుగా ఉన్నారో వారు మహాదానులుగా అయ్యి పూర్తిగా ఆశ వదిలేసిన కేసులో ఆశను కలిగిస్తారు. నిర్బలంగా ఉన్నవారిని బలవంతంగా చేస్తారు. దానము
సదా పేదలకు, ఆధారం లేని వారికి ఇవ్వబడుతుంది. కాబట్టి ఎవరైతే నిర్బలులుగా, అసమర్థులుగా, ప్రజా క్వాలిటీకి చెందిన ఆత్మలు ఉన్నారో వారి పట్ల ఆత్మీక దయా హృదయులుగా అయ్యి మహాదానిగా అవ్వండి. పరస్పరంలో ఒకరికొకరు మహాదానులుగా కాడు. వారైతే సహయోగి, సాథీలు, సోదరులు, తోటి పురుషార్థులు, వారికి సహయోగం ఇవ్వండి, దానం కాదు. స్లోగన్: సదా ఒక్క తండ్రి యొక్క శ్రేష్ఠ సాంగత్యంలో ఉంటే వేరే ఎవ్వరి సాంగత్యం యొక్క ప్రభావము చూపించలేదు. అవ్యక్త సూచన: ఆత్మీక రాయల్టీ మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీ. ప్యూరిటీ పాటు ముఖము మరియు నడవడికలో ఆత్మీక పర్సనాలిటీని ధారణ చేసే ఈ శ్రేష్టమైన పర్సనాలిటీ యొక్క ఆత్మీక నశ ఉండాలి. మీ ఆత్మీక పర్సనాలిటీని స్మృతిలో ఉంచుకొని సదా ప్రసన్న చిత్తులుగా ఉంటే అన్ని ప్రశ్నలు సమాప్తమైపోతాయి. అశాంతి మరియు దుఃఖీ ఆత్మలు మీ ప్రసన్నంగా ఉండే దృష్టితో ప్రసన్నంగా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి. से आपकी सूरत को दिखाकर